హాయ్ ఫ్రెండ్స్, ఈ సృష్టి అంతా అల్లకల్లోలంగా ఉన్నప్పుడు, సృష్టి ఆపదలో ఉన్నప్పుడు ఆ శ్రీ మహావిష్ణువు అనేక అవతారాలు ఎత్తి ఈ సృష్టిని కాపాడాలని మనందరికీ తెలుసు. వాటిలో దశావతారాలు మాత్రం చాలామందికి తెలిసే ఉంటుంది. అందులోని మొదటి అవతారమైన మత్స్య అవతారం గురించి ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. దానికంటే ముందు మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చేసే ఒక్క లైక్ అండ్ సబ్స్క్రైబ్ మాకు చాలా మోటివేటింగ్గా ఉంటాయి. ఇంకా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. శ్రీ మహావిష్ణువు ఈ సృష్టిని రక్షించడానికి చాలా అవతారాలు ఎత్తాడు. వాటిలో మొదటి అవతారం మత్స్య అవతారం. శ్రీ మహావిష్ణువు ఒక గొప్ప జల ప్రళయం నుండి ప్రపంచాన్ని రక్షించడానికి మత్స్య అవతారం ఎత్తుతాడు. ఇక మనం కథలోకి వెళ్తే, సత్యయుగంలో భూమి మీద మనుషులు తమకు నిర్దేశించిన జీవన విధానాలను తప్పి ఆచారాలను విడనాడి అస్తవ్యక్తంగా జీవిస్తున్నారని బ్రహ్మాది దేవతలు తెలుసుకుంటారు. దేవతలందరూ భూలోకాన్ని పునర్నిర్మించాలనుకుంటారు. అందుకోసం భూమిని వరదల్లో ముంచేయాలని నిర్ణయించుకుంటారు. అప్పుడు సృష్టికర్త అయిన బ్రహ్మ ఇంకా శ్రీ మహావిష్ణువు ఈ కార్యానికి సంబంధించిన మార్గదర్శనాలను నిర్దేశిస్తారు. ఈ మార్గదర్శాలే మనందరికీ తెలిసినటువంటి 4 వేదాలు. ఈ మహాకార్యం మొదలు పెట్టడానికి ముందు బాగా అలసిపోయిన బ్రహ్మదేవుడు కొంత సమయం విశ్రాంతి తీసుకోవాలని అనుకుంటాడు. ఆ విధంగా బ్రహ్మదేవుడు యోగ నిద్రలో ఉండి విశ్రాంతి తీసుకున్నప్పుడు అతని ముక్కు నుండి హయగ్రీవ అనే గుర్రపు ముఖం కలిగినటువంటి రాక్షసుడు బయటకు వస్తాడు. అయితే కొన్ని కథల్లో ఈ రాక్షసుడి పేరు సోమకాసురుడు అని చెబుతారు. అయితే మనం ఇక్కడ గమనించవలసింది ఏమిటంటే, మనందరం కూడా విద్యకు జ్ఞానానికి ప్రతీకగా పూజించే హయగ్రీవుడు ఈ రాక్షసుడు ఇరువురు ఒక్కరు కాదు. అలా బయటకు వచ్చినటువంటి రాక్షసుడు వెంటనే బ్రహ్మ వద్ద నుండి పవిత్రమైన 4 వేదాలను దొంగలిస్తాడు. అలా ఎవరికీ దొరకకుండా ఈ రాక్షసుడు ఆ వేదాలను తీసుకుని వెళ్ళి భూమండలంలో సముద్రపు లోతుల్లో దాక్కుంటాడు. ఆ రాక్షసుని అంతం చేసి ఆ 4 వేదాలను సురక్షితంగా తీసుకువచ్చే సమర్థుడు శ్రీ మహావిష్ణువు ఒక్కడే. అందుకే ఆ బాధ్యతను విష్ణువు తీసుకుంటాడు. ఇదే సమయంలో మరో సంఘటన కూడా మహావిష్ణువు యొక్క మత్స్యావతారం గురించి సంబంధించి ఉంది. దీని గురించి మనం మత్స్య పురాణంలో చూడవచ్చు. ఈ కథ ప్రకారం సత్యవ్రత అనే ద్రవిడ రాజు శ్రీ మహావిష్ణువుకు భక్తుడు. ఇతనినే మనువు అని కూడా పిలుస్తారు. సత్యవ్రతుడు క్రమం తప్పకుండా శ్రీ మహావిష్ణువును పూజిస్తూ ఆ దేవాది దేవుడి దర్శనం కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. విష్ణుమూర్తి కూడా సత్యవ్రతుడి భక్తికి మెచ్చి అతనికి అనుగ్రహించి దర్శనం ఇవ్వాలని నిర్ణయించుకుంటాడు. ఒకనాడు సత్యవ్రతుడు సంధ్యావందనం చేసే సమయంలో నదిలో దిగి చేతిలో నీటిని తీసుకొని స్వామిని స్మరించి నీటిని నదిలోకి విడిచిపెట్టబోతాడు. అప్పుడు తనను నీటిలో విడిచిపెట్టవద్దు అని ఒక స్వరం వినిపిస్తుంది. ఆశ్చర్యంతో చేతిలో చూసుకున్న సత్యవ్రతుడికి తన చేతిలో ఒక చిన్న చేప కనిపిస్తుంది. ఆ చేప చాలా భయంతో రాజును వేడుకుంటూ, నన్ను ఈ నదిలో మళ్ళీ విడిచిపెట్టవద్దు. ఇక్కడ ఉన్న పెద్ద చేపలు నన్ను బతకనివ్వవు, నన్ను తినేస్తాయి. నా ప్రాణాలకు రక్షణ లేదు, నన్ను కాపాడండి అని అడుగుతుంది. తనని సహాయం చేయమని, తనని కాపాడమని అర్థించిన వారు ఎవరినైనా సహాయం చేయడం తన ధర్మమని భావించి జాలిపడిన సత్యవ్రతుడు ఆ చేపను తన మందిరంలోకి తీసుకువెళ్ళి ఒక చిన్న గూడాలో ఉంచుతాడు. అలా ఒక్క రోజులోనే ఆ చేప పెద్దదిగా పెరిగి తాను ఆ పాత్రలో పట్టను అని మరో పెద్ద పాత్రలోకి మార్చమని అడుగుతుంది. ఆ రాజు చేపను ఇంకో పెద్ద గిన్నెలోకి మారుస్తాడు. అక్కడ కూడా ఆ చేప పెద్దదిగా పెరిగి మరో చోటికి మార్చమని అడుగుతుంది. అప్పుడు రాజు ఆ చేపను ఒక కొలంలో ఉంచుతాడు. ఆ రాజు ఆ చేపను కొలం నుండి చెరువు నుండి నదికి కూడా మారుస్తాడు. ఇలా ఒక నది నుండి మరో నదికి, ఈ విధంగా ఎన్నో నదులకు మార్చినా కూడా ఆ చేప ఇంకా పెద్దదిగా అయిపోతూ ఉంటుంది. అలా పెద్దదిగా పెరిగిపోతున్న ఆ చేపను చూసి వేరే ఆలోచన చేయకుండా రాజు ఆ చేపను మహాసముద్రంలో విడిస్తాడు. అయినా సరే అంతకంతకు పెరిగిపోతున్న ఆ చేపను చూసి తప్పకుండా అది మహిమగల్ల చేప అని భావించి సత్యవ్రతుడు భక్తితో నారాయణ్ణి స్మరిస్తాడు. అప్పుడు ఆ చేప శ్రీ మహావిష్ణువు మత్స్యావతారంలో సత్యవంతుడికి దర్శనమిస్తాడు. శరీరం పై భాగంలో మనిషి రూపంలో, కింది భాగంలో చేప రూపంలో ఉండి 4 చేతులతో కనిపిస్తాడు. ఒక చేతిలో సుదర్శన చక్రం, మరో చేతిలో శంఖం, మిగతా 2 చేతుల్లో కమలం గద ధరించి మత్స్య రూపంలో ఉన్న శ్రీ మహావిష్ణువు సత్యవ్రతుడిని అనుగ్రహిస్తాడు. నువ్వు నన్ను చూడాలి అనుకున్నావు కదా, నీకోసమే నేను వచ్చాను అంటాడు శ్రీ మహావిష్ణువు.
సత్యవ్రతుడు ఆనందంతో ఎన్నో రకాలుగా శ్రీ మహావిష్ణువును సృష్టిస్తాడు. శ్రీ మహావిష్ణువు సత్యవ్రతుడిని ఆశీర్వదించి ఇంకో 7 రోజుల్లో జలప్రలయం సంభవిస్తుంది అని చెబుతాడు. ఆ భయంకర జలప్రలయం సమస్త ప్రాణులను నాశనం చేస్తుందని, ఇది యుగాంతం అని కూడా చెబుతాడు. ఆ సమయంలో సముద్ర గర్భం నుండి ఒక పెద్ద అగ్నిపర్వతం బద్దలై ఆ అగ్ని విషపూరితమైన వాయువులను విడుదల చేసి భూమండలం సమస్తాన్ని కాల్చివేస్తుంది అని చెబుతాడు. చివరికి భూలోకం అంతా మునిగిపోయి ఒకే మహాసముద్రంలో మారిపోతుందని చెబుతాడు. మానవ లోకానికి ఇంత భయంకరమైన ముగింపు ఎందుకని సత్యవ్రతుడు శ్రీ మహావిష్ణువును అడుగుతాడు. అప్పుడు శ్రీ మహావిష్ణువు లోకంలో నీతి అంతరించిందని, తిరిగి మళ్ళీ ధర్మ సంస్థాపన చేయవలసిన సమయం వచ్చిందని, ఈ లోకంలో నీవు ఒక్కడివే విలువలను పాటిస్తున్నావని, అందుకే నిన్ను కలవడానికి వచ్చానని అంటాడు. నైతిక విలువలతో జీవించి ఉన్న ఏకైక వ్యక్తివి నీవు. తర్వాతి తరంలో జన్మించే వ్యక్తులకు ఆదర్శప్రాయకంగా ఉంటావు అని కూడా చెబుతాడు. సత్యవ్రతుడికి దిశానిర్దేశం చేస్తూ అతనిని ఒక నౌకను నిర్మించమని ఆదేశిస్తాడు. అన్ని ఔషధ మూలికలు, అన్ని రకాల విత్తనాలు, 7 ఋషులను, ఇంకా అన్ని రకాల జంతువుల్లో ఒక మగ ఆడ జంతువులను తీసుకువెళ్లే విధంగా ఒక పెద్ద నౌకను నిర్మించాలని చెప్తాడు. వీరితో పాటుగా వాసుకి పాముని కూడా తప్పకుండా తీసుకురమ్మని ఆదేశిస్తాడు. నౌకను ఆ విధంగా సిద్ధం చేసి తన కోసం ఎదురు చూడమని, ఆ సమయంలో తాను వస్తానని మత్స్యావతారంలో ఉన్న శ్రీ మహావిష్ణువు సత్యవ్రతుడిని ఆదేశిస్తాడు. శ్రీ మహావిష్ణువు చెప్పినట్టే తగిన విధంగా ఓడ నిర్మాణాన్ని పూర్తి చేస్తాడు. జలప్రలయం జరగబోయే సమయం వచ్చేసరికి తనను ఆదేశించిన విధంగా అన్ని రకాలుగా సిద్ధపడతాడు. మహావిష్ణువు చెప్పిన సమయానికి జలప్రలయం సంభవిస్తుంది. గ్రహాన్నంతా నీటితో ముంచివేస్తుంది. అదే సమయంలో మత్స్యావతారంలో ఉన్న శ్రీ మహావిష్ణువు సముద్ర గర్భంలోకి వెళ్ళి అక్కడ దాక్కుని ఉన్న హయగ్రీవుని చంపి పవిత్రమైన వేదాలను బ్రహ్మకు తిరిగి ఇస్తాడు. వెంటనే వాసుకిని తాడుగా ఉపయోగించి మనువు సిద్ధంగా ఉంచిన ఓడకు కట్టి రెండో వైపు తనకు కట్టమని మనువుకు చెబుతాడు. ఆ ఓడను రాకాసి అలలు మునిగిపోకుండా లాక్కు వెళ్తాడు. ఇలా కొన్ని సంవత్సరాలు భూమండలం అంతా నీటిలో మునిగిపోయి ఉంటుంది. చివరగా ప్రళయం ముగిసి క్రమంగా నీరు తగ్గినప్పుడు మత్స్య రూపంలో ఉన్న శ్రీ మహావిష్ణువు మనువును, అతని భార్య అయినటువంటి శతరూపను, అతనితో ఉన్న 7 ఋషులను, ఇంకా ఇతర జంతువులను హిమాలయాల వద్ద విడిచిపెట్టి అందరినీ అక్కడి నుండి మానవ నాగరికతను ప్రారంభించమని ఆదేశిస్తాడు. ఆ విధంగా జలప్రలయం నుండి వారిని రక్షించి కొత్త యుగం ప్రారంభించడానికి నాంది పలుకుతాడు. మరికొన్ని కథల్లో రాక్షసుని చంపి సంపాదించిన పవిత్ర వేదాలను మహావిష్ణువు జలప్రలయం ముగిసిన తర్వాత సత్యవ్రతుడికి ఇచ్చి వాటి నుండి లభించిన జ్ఞానంతో కొత్త యుగంలో నాగరికతను ప్రారంభించమని చెప్పాడని కూడా అంటారు. అదేవిధంగా ప్రళయం ముగిసిన తర్వాత దేవతలను శాంతింపజేయడానికి మనువు ఒక పెద్ద యజ్ఞం చేశాడని, ఆ యజ్ఞ యాగం నుండి ఐదా లేదా ఐడా అనే ఒక అందమైన అమ్మాయి పుట్టిందని కూడా అంటారు. మనువు ఆమెను వివాహం చేసుకొని ఇద్దరూ కలిసి కొత్త యుగంలో మానవ మనుగడ మొదలవడానికి పిల్లల్ని కన్నారని కూడా చెప్తారు. ఇలా శ్రీ మహావిష్ణువు జల ప్రళయం నుండి సత్యవ్రతుణ్ణి మానవ జాతి అంతం కాకుండా కొత్త యుగంలో మానవ మనుగడ మొదలయ్యేలా చేస్తాడు. శ్రీ మహావిష్ణువు ఈ విధంగా ఎన్నిసార్లు అయినా ధర్మం గతి తప్పి అధర్మం రాజ్యం ఏలిన ప్రతిసారి వివిధ అవతారాలెత్తి భూమండలాన్ని రక్షిస్తాడు. మీలో ఎంతమందికి శ్రీ మహావిష్ణువు అంటే ఇష్టమో, అలాగే ఆయన ఎత్తిన అవతారాల్లో ఏ అవతారాలు అంటే ఎక్కువగా ఇష్టమో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.